తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మాయిలు ఏడిస్తే బాగోరు, బట్ మీరు ఏడ్చినా అందంగా ఉన్నారని. కొంతమంది ఆడపిల్లలు ఏడిస్తే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు. కానీ మీరు బాగున్నారు, కంటిన్యూ చేయండి. కాసేపు అలా సో మీరు పెళ్లి చేసుకున్నారు, మరి మీ బావగారు పెళ్లి అసలు అడగలేదు. మీ బావగారిని అడిగారు ఎప్పుడైనా? అక్క స్నానం చేస్తోంది బావా. బావన్నవా బావగారు ఎట్లయినా బాగుంటారు. పెళ్లి చేసుకుంటే అయినా ప్రభాస్ గారు బాగుంటారు, పెళ్లి చేసుకోలేదంటే ఇంకా బాగుంటారు. పెళ్లి చేసుకుంటే ఎన్నో 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 అమ్మాయిలు హార్ట్ బ్రేక్ అయిపోతుంది కదా. హోస్టర్ పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏమన్నా ఉందా మ్యామ్? ఏమన్నా మెమరీస్ ఏమన్నా ఉన్నాయి? ఎవ్రీ సెకండ్ ఇస్ అ మెమరీ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్. తన పర్సనాలిటీ కానీ, తన ఆరా కానీ, అండ్ తను చూస్తే అసలు పవన్ కళ్యాణ్ సార్ ని చూస్తూనే ఉండాలి. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈ పిక్ బాగా వైరల్ అయింది, విరాట్ కోహ్లీ గారితో ఒకటి. అవన్నీ గతం అండి. ఈ రూమర్స్ మన జెన్యూన్ ఫ్రెండ్షిప్ ని చెడగొట్టింది. వాట్స్ యువర్ టేక్ ఆన్ డ్రగ్స్ మ్యామ్? అంటే ఇది కొంచెం మిమ్మల్ని మెంటల్లీ డిప్రెషన్ లోకి తీసుకెళ్ళింది ఆ దరిద్రం అంతా అని చెప్పి మేము విన్నాం. నేనేమి డ్రగ్స్ వాడలేదు. నా లైఫ్ లో ఏం ట్రామా అయిందంటే 2020లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ తెలుసు. తన హౌస్ లో ఏదో ఆ సిగరెట్ లో కలిసి ఇది తాగుతాడు కదా. నేను తన రీడైల్ లిస్ట్ లో ఉన్నా. నా ఫోన్ లో 100 కాంటాక్ట్లు ఉన్నాయి. వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకేం తెలుసు. ఈ ప్రాబ్లం అయ్యే టైంలో ఒక 2000, 3000, 5000 న్యూస్ ఆర్టికల్స్ వస్తే బయటికి పడిన తర్వాత ఒక 20 to 50 పీపుల్ కూడా పబ్లిష్ చేయలేదు. సంజనాకి హైకోర్టు నుంచి పూర్తిగా క్లీన్ చిట్ వచ్చేసి తను అమాయకుడివి అనేసి. బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ శివాజీ గారు అనసూయ గారి మధ్య జరిగిందనమాట. ఉమెన్ కాస్ట్యూమ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీ టేక్ ఏంటి దాన్ని? ఇవాళ నేనే ఆ మూవీస్ చూస్తే, నేను నార్మల్ గానే కూర్చున్నాను, రకరకాల యాంగిల్స్ లో దిగిన ఫొటోస్ చూస్తే ఎందుకబ్బా ఈ యాంగిల్ లో ఫోటో దిగారు, ఎందుకు నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకు నేను ఇట్లా చిన్న డ్రెస్ వేసుకున్నాను. ఇవాళ నాకు 2 పిల్లలు ఉన్నారు. రేపు రోజు నా పిల్లలు కూడా కూర్చొని నన్ను ఇంటర్నెట్ లో వెతికితే మరీ చిన్న డ్రెస్సెస్ లో నా పిల్లలు నాకు చూడకూడదు. సో మీరు పెళ్లి చేసుకున్నారు, మరి మీ బావగారు పెళ్లి అసలు అడగలేదు. మీ బావగారిని అడిగారు ఎప్పుడైనా? బావగారు పెళ్లి అంటే? బావగారు అంటే బుజ్జిగాడి సినిమాలో మీకు ప్రభాస్ గారు బావగారు అవుతారు. శిరీష గారు మీ అక్క. అవును, బట్ బావగారిని అడగలేం కదా. బావగారు ఎట్లయినా బాగుంటారు. పెళ్లి చేసుకుంటే అయినా ప్రభాస్ గారు బాగుంటారు, పెళ్లి చేసుకోలేదంటే ఇంకా బాగుంటారు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఎన్నో 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 అమ్మాయిలు హార్ట్ బ్రేక్ అయిపోతుంది కదా. సో పెళ్లి చేసుకోలేదంటే ఇంకా ఇంకా బాగుంటారు ప్రభాస్ గారు. ఎప్పుడైనా బుజ్జిగాడి తర్వాత ఎప్పుడైనా కలిసారమ్మా ప్రభాస్ గారిని? యాక్చువల్లీ హీస్ అ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్. తను అట్లా బయటికి ఈవెంట్స్ కి కూడా రారు. తన సొంత మూవీ తప్ప చాలా రేర్ కదా ప్రభాస్ గారు బయటికి రావడం. దట్ ఈస్ ప్రభాస్ ఫర్ యూ. సో తన షెల్ లోనే ఉంటారు. ఈవెన్ ఆ స్పీచ్ కూడా ఎప్పుడు ఫినిష్ చేద్దామా అని తీసుకుంటారు మైక్ ఆయన. అవును అవును. యా సో కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నారు ఇప్పుడు. ఈవెన్ మంచి మంచి సినిమాలు వచ్చింది. రాజసాబ్ చూస్తారా? రాజసాబ్ పాటలు చూశాను, సహానా. కానీ ఇప్పుడు నో టైమ్, ఐఎమ్ స్టిల్ కోపింగ్ అప్. అండ్ బయట వరల్డ్ లో నేను ఇంకా సెట్ అవుతున్నాను. ఈ మొబైల్స్ వాడడం కానీ, పిల్లలతో ఉండడం కానీ, ఇంట్లో 100 డ్రెస్సులు వచ్చినాయి, ఎక్కడ సెట్ చేయాలో తెలీదు. ఇక్కడిక్కడే ఫుల్ మూటగా ఉంది ఇంట్లో. గనీ బ్యాగ్స్ లో బట్టలు ఉన్నాయి. సో దట్స్ లాట్ ఆఫ్ వర్క్ ఈవెన్ నౌ. సగం పని అయిపోయింది, ఇంకా సగం అవుతుంది. అది కాకుండా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను మధ్యలో. హైదరాబాద్ ఆల్రెడీ 2 times వచ్చేసి రిటర్న్ వచ్చాను సంక్రాంతి పండుగ షూటింగ్ కోసం అండ్ స్టార్ మా పరివార్ ఉత్సవం కోసం. సో ఇట్స్ రియలీ హెక్టిక్. స్కెడ్యూల్ ఇస్ వెరీ వెరీ హెక్టిక్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కూల్ వైపు టైం ఇవ్వాలి నేను. అండ్ ఫస్ట్ పిల్లల్ని అన్ని సెట్ రైట్ చేయాలి. యా మ్యామ్. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈ పిక్ బాగా వైరల్ అయింది, విరాట్ కోహ్లీ గారితో ఒకటి. వైరల్ అయ్యి ఏమన్నారంటే, అరే సంజన గారు రేంజ్ అదిరా, మీరేంట్రా తక్కువగా చూస్తారు అని చెప్పి. విరాట్ కోహ్లీ గారు అండ్ మీరు ఆ టైంలో కొంచెం ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అని చెప్పి బాగా సర్క్యులేట్ అయింది అనమాట. సో ఈ పిక్ ఏమన్నా ఐడియా ఉందా మ్యామ్? అంటే ఏ టైంలో వచ్చింది ఏంటి అని, ఇయర్ గానీ? బాగా ఐడియా ఉంది.
అవన్నీ గతం అండి. Hmm. At that point of time, RCB was new, and as a Bangalorean, as a very well-known film actor, I was Hmm. called as a guest of honor. So, కానీ friendship ఏ తప్ప there's nothing Hmm. else. Hmm. At Yeah. that point of time, no friendship ఉండే తప్ప there's nothing else. Actually, to be honest with you, ఈ rumors ఏ మన genuine friendship ని చెడగొట్టింది. Perfect. Hmm. Actually, rumors రాలేదంటే ఇవాళ కూడా we would have been friends. These unnecessary rumors really destroyed our genuine friendship. Otherwise, I am also a genuine person. I don't need that kind of a publicity in my life. That Hmm. I'm Virat Kohli's girlfriend or something like that. I really have high respect for him and his family, Hmm. and I love my family the most. But unnecessary rumors destroyed our very little bit friendship what we had. Hmm. Perfect. ఆ బాధ ఉంది నాకు ఎప్పుడు. ఈవెన్ సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేయడం ఇది కామన్ అయిపోయింది. అంటే ముందే పాపం ఎవరైనా యాక్ట్రెస్ అవ్వాలనుకున్నా, పబ్లిక్ ఇమేజ్ లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ ముందే రాసి పెట్టుకుని ఉండాలి, ఇవన్నీ ఫేస్ చేయాలని. అలా అయిపోయింది. That's true, but it's sad, no? Because of some unnecessary rumors which are spread by certain people. Uh, Otherwise, maybe today also we were friends. So, anni Hmm. paadaipoyindi. So, I really feel very bad. Hmm. అంటే మీకు తెలుసా, మీకు అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు కదా యాక్ట్రెస్, Uh-huh. అనుపమ పరమేశ్వరన్, జస్ప్రీత్ బుమ్రా అనే ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నారు ఇండియాలో, మీకు ఐడియా ఉండే ఉంటుంది. Correct. సో వాళ్ళిద్దరు ఒకరినొకరు ఫాలో చేశారని చెప్పి వాళ్ళిద్దరికి కూడా రాశారు చాలా ఆర్టికల్స్, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని చెప్పి. Sad. Very sad. యా బట్ బియాండ్ దట్, బీయింగ్ ఏ కన్నడిగా, సో ఆర్సీబీ విన్ అవ్వాలని నేను 18 years గా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ ఈసాల నమ్దే కాస్త ఈసాలే నమ్డు అయింది. సో మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? ఫీలింగ్ చాలా బాగుండే, కానీ ఒక్క రోజులోనే ఫీలింగ్ చెడగొట్టారు. అక్కడ మొత్తం ఇది డెత్స్ అయిపోయినాయి గేట్ లో. ఇట్ వాస్ వెరీ వెరీ బిగ్ అయిన. సో ఫస్ట్ టైం ఆర్సీబీ గెలిచింది. అండ్ నేను యాక్చువల్లీ ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఎనీబడి విన్స్. నాకు అక్కడ షారుఖ్ ఖాన్ టీం అంటే కూడా ప్రాణము. ఇక్కడ డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ గెలిస్తే కూడా మన టీమే గెలిచిందనేసి ఫీలింగ్. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ గెలిస్తే కూడా నాకు మన బెంగళూరు టీమే గెలిచిందనేసి ఫీలింగ్. సో ఐ హ్యావ్ లైక్ నాకు ఐ లుక్ ఎట్ క్రికెట్ యాజ్ ఎంటర్టైన్మెంట్. ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ రిలిజన్, మేమే గెలవాలి లేకపోతే ఆడే గెలవాలి అనేసి. దట్ ద బెస్ట్ టీమ్ విన్, నాకు అట్లా అనిపిస్తుంది ప్రతిసారి. యా సూపర్. అండ్ బియాండ్ దట్, సినిమాస్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏమన్నా ఉందా మ్యామ్, ఏమన్నా మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? చాలా మెమరీస్ ఉన్నాయి. ఎవ్రీ సెకండ్ ఇస్ అ మెమరీ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్. తన పర్సనాలిటీ కానీ, తన ఆరా కానీ, ద వే హీ వాక్స్, ద వే హీ టాక్స్, తను ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ కి. మేడం ఈ షార్ట్ ఇట్లా చేయండి అట్లా అనేసి. తను కూడా ఒక సెమీ డైరెక్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా తన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ తన్ని చూస్తే అసలు పవన్ కళ్యాణ్ సార్ని చూస్తూనే ఉండాలి అనిపించే కలిసి వచ్చే ఫీలింగ్ వస్తుంది. It's really very mesmerizing to be working in a set where Pawan Kalyan sir is there. And మేము ఎక్కడైనా ఉంటే, నేనే కాదు ఒక ఆర్టిస్ట్ గా, ఎంతో మంది ఆర్టిస్ట్ ఉంటే కూడా లొకేషన్ లో దూరం నుంచి తన్నే చూస్తుంటాం. అంటే అక్కడి నుంచి నడుస్తూ వస్తుంటే కూడా ఒక చామ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్ ఫేస్ మీద. ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ హీ డస్. సమ్ వెరీ పవర్ఫుల్ యోగా చేస్తారా, లేకపోతే తన మేనిఫెస్టేషన్స్ అంత పవర్ఫుల్ ఉంటాయా, అసలు ఏముంటుంది పవన్ కళ్యాణ్ సార్ ఆరా అట్లా మెయింటైన్ చేస్తారు, తన సీక్రెట్ ఏంటి అనేసి నిజంగా అర్థం అవ్వదు. ఈ దూరం నుంచి కూడా చూస్తే మనస్ఫూర్తిగా చూస్తూనే ఉండాలి. అసలు ఐస్ కూడా బ్లింక్ చేయలేక చెక్ చేస్తుంటారు. నేనే కాదు, సెట్ ఉండరు అందరూ. పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఇట్లే చూసి నా ఫోన్ మోగుతున్నాయి. మేము సెట్కి రావాలి 100 ఫోన్ కాల్స్ రోజుకి. at one point of time ఫోన్ తీయడమే మానేశాను. బికాస్ people are calling, they want to come and see him, we can't handle so many people location కి వస్తే కదా. So that is like, power star is power star, there's no replacement for power star. సూపర్. అంటే మీ నుంచి ఇన్ని వస్తాయని అనుకోలేదు నేను. అంటే ఇక్కడ ఆయన పవర్ గురించి, ఆయన స్టార్డమ్ గురించి, ఎవరు ఆయన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బట్ మీరు ఇంతలా మాట్లాడతారని నేను అనుకోలేదు. లేదు, ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్ సో మచ్. అంటే దాన్ని చాలా గౌరవిస్తాను. అండ్ నేను కళ్ళు మూసుకొని మోస్ట్ ఫేవరెట్ నంబర్ 1 స్టార్ అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్. అండ్ పవన్ కళ్యాణ్ సార్ తర్వాత ఇప్పుడు నాకు మోస్ట్ ఫేవరెట్ స్టార్ ఇస్ నాగార్జున సార్. సూపర్. ఏంటి మళ్ళీ నాగార్జున సార్ తో ఏమన్నా, అంటే నెక్స్ట్ ఆయనతో ఏమన్నా స్క్రీన్ మీద కనిపించే ఛాన్స్ ఉందంటారా?
ఐ డోంట్ నో, అది సార్కే అడగాలి మీరు. Yeah. మన చేతిలో ఏముంటుంది, ఆనెస్ట్లీ చెప్పాలంటే మన చేతిలో ఏముంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. బట్ యా, ఆఫ్ కోర్స్, వై నాట్, లైక్ హీ చేంజ్ మై లైఫ్ కంప్లీట్లీ. నాగార్జున సార్ ఒక ఫాదర్ ఫిగర్ గా, ఒక తండ్రిగా ప్రతిసారి ప్రతి వీక్ వచ్చేసి అద్భుతమైన పేషెన్స్ తో మెంటర్షిప్ ఇచ్చారండి నాగార్జున సార్. ఒక హోస్ట్ అంటే నాగార్జున సార్ బ్యూటీ ఏమంటే అసలు తను కరెక్షన్ కూడా చెప్తారు, అట్ ద సేమ్ టైం ఎదుటి మనిషికి హర్ట్ అవ్వలేక, అంటే తను చెప్పే విధానం, తను హర్ట్ చేసిస్తే అసలు మేము ఏడవచ్చు, వీ కెన్ జస్ట్ ఫీల్ లైక్ మాకు ఇంకా ఈ గేమ్ లో ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు. వేరే భాషల్లో కొంతమంది హోస్ట్ నుంచి చూస్తే చాలా గట్టిగా చెప్తారు, అంటే లిటరలీ తిట్టేలా చెప్తారు. నాగార్జున సార్ ఎప్పుడు అట్లా చేయలేదు. ఒక జెంటిల్మెన్ గా, అర్థమైనట్టు, పేషెన్స్ గా డీల్ చేసేసి, ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఉంటే ఎదుటి మనిషికి హార్ట్ కి గుచ్చి గుచ్చి మాట్లాడకూడదు, ఒక గౌరవించి చెప్పి మంచి విధానంలో ఒక కరెక్షన్ చెప్పాలనేసి అది ఎప్పుడు ఫాలో అయ్యారు. నేను ఆ జెంటిల్ మేనిజం తన దగ్గర నేను రియల్ లైఫ్ లో ఇప్పటికీ ఎప్పుడెప్పటికీ నేను నేర్చుకున్నాను. దట్ మేము ఒక సిచ్యువేషన్ లో దొరికిపోతే మేము మరీ అంత రఫ్ గా రియాక్ట్ అయ్యే అవసరమే లేదు. అర్చి రియాక్ట్ అయ్యే అవసరం లేదు, రఫ్ గా రియాక్ట్ అయ్యే అవసరం లేదు, మరీ హార్ష్ గా రియాక్ట్ అయ్యే అవసరం లేదు, బూతులు అసలు వాడే అవసరం లేదు. అండ్ ఒక బ్యాలెన్స్డ్ గా ఆ సిచ్యువేషన్ నుంచి మేము బయటికి వచ్చేయచ్చు అండ్ సాల్వ్ చేసేయచ్చు ఆ ప్రాబ్లం. సో అది నేను తన పేషెన్స్ లెవెల్, తన వే ఆఫ్ నరేషన్, వే ఆఫ్ ఓరేషన్ ఏముందో చాలా నేర్చుకున్నాను నేను లైఫ్ లో. సో నేను ఒక సిచ్యువేషన్ లో దొరకపోతే కూడా ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తానంటే, బిగ్ బాస్ లో నేను ఈ సిచ్యువేషన్ లో ఉంటే నాగార్జున సార్ ఏమన్నారు, నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి, నేను అట్లే రియాక్ట్ అవుతాను అనేసి ఆ కొన్ని లెసన్స్ నాకు నా మనసులో, నా హార్ట్ లో, నా బ్రెయిన్ లో ఉండిపోయినాయి. నాకు ఇవే లెసన్స్ నాకు లైఫ్ లో 15-20 years బ్యాక్ వచ్చి ఉంటే నేను ఎన్నో పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అయ్యేవాడిని. ప్రతి ఒక్కరికి పెద్ద ప్రాబ్లమ్స్ అవుతుంది లైఫ్ లో. సో ద వే యూ డీల్ విత్ అ ప్రాబ్లమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది నాకు నాగార్జున సార్ ఒక మెంటర్ గా నేర్పించారు. సో ఆ ప్రాబ్లమ్స్ తో పాటు మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను అమ్మ నుండి అమ్మాయిగా మారాలి అనుకుంటున్నాను, ఈ ఫేజ్ టర్న్ అవ్వాలనుకుంటున్నానని. ఇప్పుడు ఆయన, ఐ మీన్ బ్యూటీ సీక్రెట్స్ అడగాలనుకుంటే మీరు ఆయన అడుగుంటే ఆయన దానికి కూడా మెంటర్ అయ్యేవారు. ఫుడ్ చెప్తావే సంజన, ఎంత ఫుడ్ కావాలి అంటారు. తక్కువ తింటే మంచిదే కదా నీకు, నువ్వు ఒక డాక్టర్ పెళ్ళాం కదా అని అంటారు. సో అది కూడా ఆఫ్ కోర్స్ నేర్చుకున్నాం, అవన్నీ అప్లై అవుతాయి ఇప్పుడు. హీఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఏం ఫిట్ ఉంటారో బయట, అవి షేప్ ఉంటారు నాగార్జున సార్. దాన్ని చూస్తే అసలు చూస్తూనే ఉండిపోయారు. నిజం చెప్పనా, ఓపెన్ గా చెప్పనా, నేను బిగ్ బాస్ సీజన్ 9 లో ఉండడానికి మొదటైన కారణము, వన్ అండ్ ఓన్లీ కారణం, ఎప్పుడు సాటర్డే వస్తుంది, ఎప్పుడు సండే వస్తుంది, ఎప్పుడు నేను నాగార్జున సార్కి కళ్ళు పూర్తిగా చూస్తాను. బికాస్ అక్కడ ఉండే బాధలు, ప్రాబ్లము, హోమ్ సిక్కు, ఇష్యూస్, ప్రతి ఒక్కటి గొడవలు, డిఫరెన్సెస్ విత్ పీపుల్ అన్ని పక్క పెట్టే, సాటర్డే వచ్చిందబ్బా, సార్ వస్తారు అని ఆ హ్యాపీనెస్ లో అసలు మనసు తనకి చూసే ఆనందంలో అన్ని మర్చిపోతాం. రియలీ లుక్ ఫార్వర్డ్ టు హిమ్. అండ్ తను వచ్చిన ప్రతి వారం వచ్చేసి అది జడ్జ్మెంట్ డే, అది జడ్జ్ వచ్చి చెప్తారు కదా, యువర్ క్రూసిఫైడ్ ఆర్ యువర్ కేసెస్, ఏం చేసావు ఏం చేయలేదు, అది కూడా నాకు టెన్షన్ లేదు. కానీ నాకు సార్ వచ్చేసి చాలా ఏదైనా చెప్పని, నాకు నాగార్జున సార్ దగ్గర తిట్టించుకోవడానికి కూడా ఏమీ బాధ లేదు, ఎందుకంటే నాకు నాగార్జున సార్ తిప్పుతున్నారు కదా. సో నేను సార్ అట్లే చూస్తుంటాను, నాకు నవ్వు కూడా వస్తుంది. కానీ ఓకే సార్ ఇట్లా చేయను అట్లా చేయను నేను చెప్తూ ఉంటాను, కానీ మనసులో నాకు ఏమీ బాధ ఉండదు. నాకు నాగార్జున సార్ తిప్పుతున్నారు కదా, పర్లేదని అనుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ధైర్యంగా గేట్స్ ఓపెన్ చేస్తే బయటకు వచ్చేయడానికి అక్కడ అసలు వెనకడికి వేయట్లేదే, మేము ఇక్కడ టెన్షన్ పడతా ఉన్నాం ఎక్కడ వెళ్ళిపోతారా గేట్స్ ఓపెన్ చేయమని. అంత ధైర్యం ఎలా ఉంది మేము అసలు? లేదంటే నాకు ఎక్కడో ఒక చోట కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ నాకు గేట్ బయట పోవడానికి అంటున్నారు. సో నాకు బాధ అనిపించింది, లేదు సార్ నేను అట్లాంటి పర్సన్ కాదు, నాకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, సో నేను వెళ్ళిపోతాను, నాకు ఆ లెవెల్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారంటే నేను చెప్పాను, నేను చాలా హంబుల్ వేలో చెప్పాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఎవ్రీ వన్ స్టూడ్ బై మై సైడ్, యూనో, చాలా సపోర్ట్ చేశారు అందరూ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆ సిచ్యువేషన్ నుంచి. బట్ ఒక పాజిటివ్ పేరుతో బయటికి వచ్చేయడానికి రీజన్ కూడా నాగార్జున సరే.
బికాస్ తను నాకు మళ్ళీ మెంటర్షిప్ ఇచ్చారు. లేదు బయటకు పోవడానికి నీకు ఆప్షన్ ఉంది కానీ నువ్వు పోకూడదు, నువ్వు గేమ్ లోనే ఉండాలనేసి అక్కడ కూడా ఒక తండ్రిగా నించుకొని నన్ను గైడ్ చేశారు. నేను ఐల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఆల్ మై లైఫ్. యా. సో కన్నడ విషయానికి వస్తే కన్నడ ఇండస్ట్రీలో మీది ఒక చాలా పెద్ద స్కేల్. మీకున్న స్కేల్ అంటే మీరు శివన్నతో చేశారు, సుదీప్ గారితో చేశారు, దర్శన్ గారితో చేశారు, సూపర్ స్టార్స్ అందరితో ఆల్మోస్ట్ నటించేశారు. అంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మ్యామ్ నేను, అంటే తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను సింక్ చేయాలి కాబట్టి. మీరు అన్న మాటే స్టార్టింగ్ మిమ్మల్ని అందరూ ఓన్ చేసుకుని పట్టుకుని, ఈవెన్ మమ్మీస్ అందరూ మీతో మాట్లాడాలనుకుని, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి, లేడీస్ అందరూ వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుని కిస్ చేసి ఈ రేంజ్ ప్రేమ చూపించారు. ఇంకొక సైడ్ ఈ సోషల్ మీడియాలో కొంతమంది, అంటే ఎక్కువ మంది ఉండరు, ఎంతో తక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు ఒక ఇప్పుడు విరాట్ కోహ్లీ గారికి మీకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండేదేమో, చెడగొట్టేశారు కొంతమంది. సో అలాగే దర్శన్ గారి విషయంలో కూడా ఒక అత్యుత్సాహం చూపించిన ఒక వ్యక్తి వల్ల ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ కాస్త క్రిమినల్ గా టర్న్ అయ్యారు. లైఫ్ ఎలా టర్న్ చేస్తారో, ఎవరు ఎలా టర్న్ చేస్తారో తెలియదు, ఎవరిని మనం తిట్టలేం, బట్ ఇలాంటి కొంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో మీకు దర్శన్ గారు ఆ కేసు చూసిన తర్వాత ఏమనిపించిందండి అసలు? ఎంత తొందరగా తను బయటపడితే అంత మంచిది అని నాకు అనిపిస్తుందండి. నాకు ఆ పర్టికులర్ మర్డర్ అయ్యే అబ్బాయి ఫ్యామిలీ మీద చాలా చాలా జాలి వేస్తుంది. కానీ దర్శన్ సారు తన అక్క పక్కన ఉండేవాడు వల్లే ఇరికిపోయాడు. తను ఒక ఈగ కూడా కొట్టాడండి. చాలా జెంటిల్మెన్ పర్సన్, చాలా జాలి ఉంటుంది తనకి మనసులో, అండ్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ని కూడా తన బిడ్డల్లా చూస్తాడు లిటరలీ. అండ్ అట్లాంటి ఒక వ్యక్తి, అంత పెద్ద పొజిషన్ లో ఉండే వ్యక్తి వాళ్ళ ఇంత బాధలో ఉన్నాడంటే ప్రతిరోజు నేను నా ఆయన్ని కూడా చెప్పుకుంటాను, అయ్యో దర్శన్ సార్ తొందరగా బయటికి రావాలి అని. నేను నా ఆయన్ని కూడా నేను చెప్పుకుంటాను. ఇన్ఫాక్ట్ ఐ వాంటెడ్ టు గో అండ్ ఐ వాంట్ టు సీ హిమ్ ఆల్సో. కానీ నేను పోయి చూస్తే మళ్ళీ కొంతమంది ఏమేమో పబ్లిష్ చేస్తారు. నేను ఆయన్నికే చెప్పాను మేమిద్దరు పోయి కలిసి రావాలనేసి, కానీ అదేం పబ్లిష్ చేస్తారో, ఆ పబ్లిష్ చేసే న్యూస్ నుంచి తనకి ఇంకా బాధ వేస్తుందో, కేసు మీద ఏదైనా పొరపాటు ఎఫెక్ట్ పడుతుందో అనేసి ఆ పర్టిక్యులర్ మొహమాటంలో మేము పోలేదు కలవడానికి, నేను నా ఆయన. చాలా బాధ వేస్తుందండి. అసలు ఇట్లా కాకూడదు, ఎవరితో శత్రుత కూడా కాకూడదు, ఇంత ప్రాబ్లం అయిపోయింది. ఇది మొత్తం పరిస్థితిలోనే ఈ ఫుల్ సిచ్యువేషనే లైఫ్ లో అవ్వకూడదు, ఎవరికి ఇట్లా అవ్వకూడదండి. అండ్ ఇంకొక కేసు చూసుకుంటే శివన్నతో మీకు మంచి మంచి ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఉంది. పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన ఆల్మోస్ట్ అందరూ దేవుళ్ళ భావించారు, అంటే కారణ జన్ముడు, ఒక దైవాంశ సంభూతుడు అన్నట్టు ఆయన చేసే సేవ గురించి కానీ, సర్వీస్ గురించి కానీ. బట్ అలాంటి వ్యక్తి ఆ రోజు ఆయన ఇంకా లేరు మన మధ్య అన్నప్పుడు ఏంటి మ్యామ్ అది? హ్యూజ్ లాస్. దర్శన్ సార్ కేసు అయినా, లేకపోతే పునీత్ రాజ్ కుమార్ గారు కూడా ఇవాళ లేదంటే, ఇవన్నీ కన్నడ ఇండస్ట్రీలో మార్కెట్లో పెద్ద దెబ్బ అండి. అంటే ఎంతో టెక్నీషియన్స్ కి పునీత్ రాజ్ కుమార్ సార్ ఆల్సో వెరీ పొటెన్షియల్ ప్రొడ్యూసర్, నాట్ జస్ట్ అన్ యాక్టర్. అండ్ ఇప్పుడైతే కర్ణాటకలో ద లవ్ వి ఆల్ హ్యావ్ ఆన్ పునీత్ రాజ్ కుమార్ సార్, బుక్స్ లో లెసన్స్ లో తన ఒక చాప్టర్ పెడుతున్నారు. సో లైఫ్ ఇస్ అన్ఫేర్ అని అనిపిస్తుంది పునీత్ రాజ్ కుమార్ స్టోరీ వింటే. దట్ నిజంగా తను ఉండే వ్యక్తి చాలా సమాజంకి యూజ్ అయ్యే వ్యక్తి వెళ్ళిపోయాడు అనేసి చాలా బాధిస్తుంది. సో అండ్ మీరు ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని దుమ్ము రేపేశారు. ఇప్పుడు హిందీ కూడా యాడ్ అయ్యి పాన్ ఇండియా సినిమాల్లో మేము చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి దాని గురించి మాకేమైనా ప్రామిస్ చేయబోతున్నారు ఈ 2026 లో? ఐ విల్ టేక్ వన్ డే యాజ్ ఇట్ కమ్స్. నేను ఏమి కంగారులో లేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్ లో పెద్ద పెద్ద యాడ్స్ చేసుకుని నాకు నా పిల్లలకి టైం ఇవ్వాలని ఉందండి. నేను చాలా మిస్ అయినా నా పిల్లలకి. అండ్ నేను నా కంఫర్ట్ చూసుకుని నేను ముందుకెళ్ళేసి నేను ప్రతి ఒక్కటి చేయాలి. నాకు డబ్బు పిచ్చి లేదు. నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ మనీ విల్ ఫాలో యూ. నాకు మంచి ప్రాజెక్ట్ చేసి జనాల మనసులో దిగి ఇంప్రెస్ చేసి అరే వా ప్రాజెక్ట్ చేయాలంటే బిగ్ బాస్ తర్వాత ఇట్లాంటి ప్రాజెక్టులు కనిపించాలి సంజన అనేసి, సంజన గల్రాని నుంచి ఇది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి, దట్ ఈస్ మై విజన్. సో దానికి కొద్దిగా టైం కూడా పడితే నాకు కంగారు లేదు. ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ అయ్యో ఇదేదో మిస్ అయిపోతుంది లైఫ్ లో అనేసి నేను చూడను. ఐ వాంట్ టు డూ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్స్, బెస్ట్ ప్రొడ్యూసర్స్ టు కాల్ మీ. అది ఏ భాష అయినా ఉందని. అండ్ నాకు ఆల్రెడీ 2 ఫిల్మ్స్ రిలీజ్ లో ఉన్నాయి. ఒకటి తెలుగులో మణిశంకర్ అని ఫిల్మ్ రిలీజ్ లో ఉంది, దట్ ఈస్ ఉమెన్ సెంట్రిక్ ఓన్లీ. అండ్ అది కూడా ఇప్పుడు మంచి ఫోర్స్ లో వచ్చి ఉంటుంది మణిశంకర్, బికాస్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. And don't forget to subscribe to iDream.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.